హైదరాబాద్ లో దారుణం జరిగింది. అబెడ్స్ కింగ్కోటి సెయింట్ జోసెఫ్ స్కూల్లో నిన్న ఇద్దరు 10th విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి సిద్దిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విద్యార్థుల మధ్య ఇంతటి తీవ్రమైన ఘర్షణ జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి మా కరెస్పాండెంట్ శివశంకర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అబిడ్స్ కింగ్కోటిలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో రోలీ సిరిన్ అమీర్ సిద్దికి వీళ్ళిద్దరు గ్రౌండ్ లో గొడవ పడ్డారు. ఆ సమయంలో ఇద్దరు వాగ్వాదానికి దిగి ఇద్దరు తీవ్రంగా కొట్టుకోవడం జరిగింది. అదే సమయంలోనే స్కూల్ మేనేజ్మెంట్ సీసీ క్యామ్ లో వాళ్ళిద్దరు గొడవ పడుతున్న సన్నివేశాలను చూసి వాళ్ళ దగ్గరికి చేరుకునే లోపు వాళ్ళు తీవ్రంగా గొడవపడి కొట్లాడుకోవడం జరిగింది. ఆ సమయంలో తీవ్రంగా గాయపడినటువంటి అమీర్ సిద్దికిని స్థానికంగా బోగులకుంటలో ఉన్నటువంటి కామినేని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అదే సమయానికి మొత్తం అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అంటే ఆ సమయంలో రోలీ సిరిన్ అమీర్ సిద్దికి చాలా తీవ్రంగా కొట్లాడుకున్నారని చెప్పి అంటే చాలా మంది పిల్లలు కూడా ఆ సమయంలో గ్రౌండ్ లో ఉన్నప్పటికీ వాళ్ళను వేరు చేయలేని పరిస్థితులు అంత తీవ్రంగా వాళ్ళిద్దరు కొట్లాడుకోవడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం గ్రౌండ్ లో ఎవరు లేకపోవడం, పీటీ లేకపోవడం, కేవలం సీసీ క్యామ్ లో వాళ్ళిద్దరు గొడవ పడుతున్న సన్నివేశాలను చూసి ఆ తర్వాత గ్రౌండ్ లోకి వెళ్ళి వాళ్ళని ఆపడం జరిగింది. అంటే ఆ సమయంలో అంటే ఒక టీచర్ లేకపోవడం ఇవన్నీ కూడా స్థానికంగా పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా ఖండిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మేనేజ్మెంట్ పై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఎందుకు ఈ గొడవ జరిగింది ఏంటన్న మొత్తం దీనికి సంబంధించి చూస్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమల్ హాసన్ రెడ్డి కూడా పర్యవేక్షణ అంటే కామినేని హాస్పిటల్ తో పాటు స్కూల్లో జరిగినటువంటి సంఘటన పై కూడా ఆరా తీస్తున్నారు. అసలు గొడవ ఎందుకు జరిగింది, దీని అనుకున్న కారణం ఏంటి, అంత తీవ్రంగా 10th క్లాస్ చదువుతున్న పిల్లలు అంత తీవ్రంగా కొట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఇంత తీవ్రంగా జరుగుతుంటే స్కూల్ యాజమాన్యం ఏం జరుగుతుంది, ఆ కోణంలో కూడా కమల్ హాసన్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ గొడవకు కారణాలు ఏంటి, తల్లిదండ్రులు ఇంత చిన్న విషయానికి ఇంత గొడవ పడుతుంటే స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుందని చెప్పి తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోడ్డు తిరిగిన తల్లిదండ్రులు కూడా అంటే ఈ విద్యార్థి భవిష్యత్తు కూడా నాశనమే పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అంటే చనిపోయినటువంటి లోతునైతే కీర్తిలో వచ్చే అమీర్ సిద్దికి కేవలం గాయాలకే అంత మరణం జరిగిందని చెప్పి కామినేని హాస్పిటల్ సిబ్బంది కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీని వెనుకున్న కారణాలపై కమల్ హాసన్ రెడ్డి డీజీపీ అతను మొత్తం ఆరాధిస్తున్నారు. ప్రజెంట్ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకు ఈ గొడవ జరిగింది, అసలు ఇంతకుముందు ఏదైనా గొడవ జరిగిందా వాళ్ళ మధ్య, దానికి గల కారణాలు ఏంటి, మేనేజ్మెంట్ ఎందుకు చర్య తీసుకోలేకపోయింది, ఆ గొడవ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అన్న కోణంలో కూడా చూస్తున్నారు. అసలు గొడవ గల కారణాలు ఏంటి, గ్రౌండ్ లో గొడవ పడుతుంది. శివశంకర్, అంటే ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది గొడవ ఎందుకు పడుతున్నారనే విషయం. మరి వాళ్ళతో ఏమైనా మాట్లాడారా, పోలీసులు ఏం చెప్తున్నారు, స్కూల్ యాజమాన్యం ఏమంటుంది, అసలు ఇంత పెద్ద ఘర్షణ దాని తర్వాత అంటే పిల్లలు అయ్యుండి ఇలా చనిపోయేంత వరకు కొట్టుకునే వరకు వచ్చిందంటే కారణం ఏంటని చెప్తున్నారు? ఖచ్చితంగా గౌతమ్, అంటే పేరెంట్స్ అంటూ వాళ్ళ దృష్టికి అయితే రాలేదు. ఎప్పుడు గొడవ పడుతున్న విషయం కూడా కనీసం స్కూల్ మేనేజ్మెంట్ అయినా చూసుకోవాలి కదా, వాళ్ళు కూడా చూసుకోకుండా మా దృష్టికి ఎప్పుడు తీసుకురాలేదు. గొడవ జరుగుతున్నప్పుడు కనీసం ఆడ గ్రౌండ్ లో పీటీ అనే వ్యక్తి ఉండాలి, మేనేజ్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా చూస్తూ ఉండాలి. గ్రౌండ్ లో అలా వదిలేయడం ఎంతవరకు సభం అని చెప్పి పేరెంట్స్ కూడా ఖండిస్తున్నారు. సీసీ క్యామ్ లో చూసిన తర్వాత ఇమీడియట్ గా ఆపకుండా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందుకే మా అబ్బాయి చనిపోయాడని చెప్పేసి అమీర్ సిద్దికి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. అంటే దగ్గరలోనే గ్రౌండ్ కూడా స్కూల్ యాజమాన్యానికి దగ్గరలోనే ఉంది. ఆ సమయంలోనే వీళ్ళంత త్వరగా వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళింటే త్వరగా మా అబ్బాయి బతికేవాడని చెప్పి అమీర్ సిద్దికి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అంటే స్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ సంఘటన, అంటే స్కూల్లో ఇంత పెద్ద గొడవ జరుగుతున్నప్పుడు ఆపలేకుండా స్కూల్ యాజమాన్యము నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి పేరెంట్స్ అదేవిధంగా పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు.